హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? నేను ఈరోజైతే రవ్వ కేక్ చేశానండి. చాలా బాగా వచ్చింది. ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ఏదో ఒకటి చేయాల్సి వస్తుంది. ఇలా రవ్వ కేక్ని సింపుల్గా ఒక 20 to 30 మినిట్స్లో అయిపోయేలాగా ఎలా చేశానో చూపిస్తాను. కేక్ అయితే మెత్తగా బాగా వచ్చింది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 1 కప్పు పెరుగు, 1 కప్పు పాలు వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న వాటిలో 1 కప్పు ఆయిల్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత 1 కప్పు రవ్వ, 1 కప్పు రవ్వకి 1 కప్పు చక్కెర తీసుకున్నాను నేను. మీకు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక హాఫ్ కప్ అయినా తీసుకోవచ్చు. ఇలా బాగా కలుపుకోవాలి, లంప్స్ లేకుండా కలుపుకోవాలి. 1 స్పూన్ ఈనో కూడా వేసాను. ఈనో వేస్తే కేక్ బాగా పొంగుతుంది. ఇలా ఈనో కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసి బాగా కలిపి పక్కన పెట్టుకొని కేక్ ప్యాన్కి కొంచెం ఆయిల్ వేసి అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. పైన కూడా స్ప్రెడ్ చేయాలి. తర్వాత కొంచెం మైదాపిండి తీసుకొని ఇలా డస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కేక్ ప్యాన్లో మనం చేసుకున్న మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇలా మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇట్లా ట్యాప్ చేస్తే కింద మొత్తం స్ప్రెడ్ అయ్యి మంచిగా కేక్ బాగా వస్తుంది. తర్వాత పైన టాపింగ్ కోసం నేను హ్యాపీ బిస్కెట్ ఇలా డెకరేట్ చేశాను. తర్వాత స్టవ్ మీద ఒక వెడల్పాటి కడాయి పెట్టుకొని ఒక 5 మినిట్స్ ప్రీ హీట్ చేసుకొని తర్వాత ఇలా కేక్ మిశ్రమాన్ని పెట్టుకొని పైన లిడ్ కూడా పెట్టేసి కవర్ చేసుకొని ఒక 20 to 30 మినిట్స్ ఇలా బేక్ చేసుకోవాలి. ఇలా చాకు గుచ్చితే అంటుకోకుండా ఉంటే కేక్ రెడీ అయినట్టు. ఇలా దించేసుకొని చల్లారిన తర్వాత ఇలా ట్యాప్ చేస్తే తొందరగా ఊడొచ్చేస్తుంది. ఇంకా కేక్ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.